యుద్ధం చేయాలంటే యుద్ధ తంత్రం తెలిసి ఉండాలి. నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర సైన్యం ఉంది, సైన్యానికి కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి, నా దగ్గర శక్తి ఉంది అని విర్రవిక్కుంటూ యుద్ధం చేస్తే కాదు. యుద్ధ తంత్రం తెలిసి ఉండాలి. అంటే యుద్ధ తంత్రం అంటే ఏంటంటే యుద్ధాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, యుద్ధంలో నెగిటివ్ సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, యుద్ధం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోగలగాలి. యుద్ధం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు, మనం అనుకున్నట్టు ఉండకపోయినా సరే ఎలా వ్యవహరించాలి, ప్రధానంగా యుద్ధాన్ని ఎలా క్లోజ్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని యుద్ధానికి దిగాలి. దీన్నే యుద్ధ తంత్రం అంటారు. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది కదా. యుద్ధం ఎందుకని వచ్చింది? ఏప్రిల్ 22, 2025 నాడు మన కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో అక్కడికి వెళ్ళినటువంటి మన దేశ పర్యాటకులని మతాన్ని అడిగి మరి భార్యల కళ్ళ ముందే భర్తల ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి, అంటే మతాన్ని క్రాస్ చెక్ చేసుకొని దారుణంగా చంపేశారు మన వాళ్ళని. సో మన మహిళల సింధూరాన్ని చెరిపేశారు అన్నప్పుడు దేశం మొత్తం రియాక్ట్ అయింది. దానికి కౌంటర్గా మన దేశ ప్రధాని మోడీ గారు ప్లాన్ చేసుకొని ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో, అంటే మన మహిళల సింధూరాన్ని చెరిపేశారు కాబట్టి ఆ పేరుతోనే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మహిళా మనులనే ముందు పెట్టి ఈ టెర్రరిస్టులకి రక్షణ శిక్షణ ఎక్కడైతే దొరుకుతుందో ఆ స్థావరాల మీద, పాకిస్తాన్లో పిఓకేలో ఉన్నటువంటి స్థావరాల మీద దాదాపు ఒక 15 స్థావరాల మీద ఏకకాలంలో దాడులు చేపించారు. దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. గట్టిగా బుద్ధి చెప్పాం మనం. అయితే ఆ టెర్రరిస్టులకి మద్దతుగా పాకిస్తాన్ మన మీద కవ్వింపుతోటి యుద్ధానికి వచ్చింది. యుద్ధానికి వచ్చిద్దన్న విషయం మనం ముందుగానే అంచనా వేసుకున్నాం. మనం ప్రిపేర్ అయ్యి ఉండి యుద్ధానికి వచ్చినటువంటి పాకిస్తాన్ని 48 గంటల్లో 2 డేస్లో బుద్ధి చెప్పాం. వెంటనే పాకిస్తాన్ కొంత కాళ్ళ బేరానికి వచ్చింది. కాళ్ళ బేరానికి రాగానే మనం అగ్రీ చేసాం. వాళ్ళ కాళ్ళ బేరాన్ని అగ్రీ చేసి యుద్ధాన్ని క్లోజ్ చేశాం. నిజానికి అప్పట్లో చాలామంది విమర్శలు చేశారు. పీఓకేని ఆక్రమించుకునే అవకాశం వస్తే మోడీ గారు వదిలేశారు, పాకిస్తాన్ని గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం వస్తే మోడీ గారు వదిలేశారు, ఇలా వదిలేయటం కరెక్టా అని అప్పట్లో చాలామంది మాట్లాడారు. ఎందుకు యుద్ధాన్ని క్లోజ్ చేశామంటే యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే జరగబోయే పరిణామాలేంటో మనకు తెలుసు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నదే మన పాయింట్ తప్ప పాకిస్తాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలను, పీఓకేని ఇమీడియట్గా మనం ఆక్రమించుకోవాలని కాదు. యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే జరగబోయే పరిణామాలేంటి, దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టం అనేది మనకు క్లారిటీ ఉంది. అందుకనే ఆ రోజుల్లో పాకిస్తాన్ కాళ్ళబేరాన్ని మన మోడీ గారు ఒప్పుకున్నారు, మన సైన్యం ఒప్పుకుంది, మన కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు చూడండి, మీకు కావాలంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నడుస్తుంది. ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న దేశం. ఇక అమెరికా గురించి కొత్తగా చెప్పవసరం లేదు. ఆర్థికంగా, ఆయుధపరంగా, సైనికంగా అమెరికా చాలా పెద్దన్న లాంటి దేశం, అగ్రరాజ్యం ప్రపంచంలోనే. ఈ ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ అనే ఒక దేశాన్ని ఓడించడానికి గత 12 రోజులుగా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాయి. 12-13 రోజులుగా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా ఒక దశకి రాలేదు. పైగా ఈ 12-13 రోజులకే ప్రపంచం ఒక రకంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఒకవైపు చమురు సమస్య, ఇంకోవైపు గ్యాస్ సమస్య, యుద్ధంతో సంబంధం లేని మనలాంటి దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ సమస్యల్ని అంచనా వేయటంలో అమెరికా ఫెయిల్ అయింది. అందుకనే యుద్ధ తంత్రం తెలియకుండా యుద్ధం స్టార్ట్ చేసినప్పుడే యుద్ధం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, యుద్ధంలో వచ్చేటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం అంటూ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు హార్మోజ్ జలసంధిని మూసివేస్తారన్న విషయం అమెరికా కనీసం ఊహించాలి కదా. హార్మోజ్ జలసంధిని మూసివేసినప్పుడు ప్రపంచానికి చమురు సమస్య వస్తుంది, గ్యాస్ సమస్య వస్తుందని ముందుగానే అంచనా వేయాలి కదా. ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ ప్రయత్నం చేసినప్పుడు మన ప్లాన్ ఎలా ఉండాలో ముందుగానే అమెరికా ఊహించుకోవాలి కదా, ప్లాన్ చేసుకోవాలి కదా. ఇలా ప్లాన్ చేసుకోకుండా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ఇలా ప్రపంచం అంతా ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పుడు గల్ఫ్లో స్థావరాలు పెట్టింది అమెరికా, సైనిక స్థావరాలు. గల్ఫ్ మీద కూడా ఇరాన్ దాడి చేయొచ్చు. దాడి చేసినప్పుడు ఎలా మనం వ్యవహరించాలనేది కూడా ఒక కౌంటర్ స్ట్రాటజీ ఉండాలి కదా. నా దగ్గర ధనం ఉంది, బలం ఉంది, నేను ఇరాన్లోకి పోయి వాళ్ళ కమేనీ లీడర్ని లేపేస్తే ఆటోమేటిక్గా ఇరాన్ మొత్తం నా చేతుల్లోకి వస్తుంది అని అతి అంచనా పనికిరాదు కదా. ఈ అతి అంచనా అనేదే యుద్ధ తంత్రం తెలియకపోవటం. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరండి, చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని. ఎందుకు చెప్తారు? చిన్న పామును తక్కువ అంచనా వేసి చిన్న కర్ర తీసుకుపోయాం అనుకోండి, ఆ కర్ర ఆ పామును ఏం చేయలేకపోయింది అనుకోండి,
ఆ పాము తిరగబడి మన్నే కాటేసింది అనుకోండి, ఏమవుద్ది? మన ప్రాణమే పోయింది. పైగా ఆ పాము చంపే అంత పాము కాకపోయినా కాటేసింది అనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ పాము తప్పించుకొని వెళ్ళిపోద్ది. సో ఆ పాముని చంపను లేము, మనం హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చింది. సో యుద్ధ తంత్రం తెలిసి ఉండాలి. అందుకనే మోడీ గారిని చూసి ట్రంప్ నేర్చుకోవాల్సింది ఇదే అని నేను హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే ఇదే. రియల్లీ ఆ రోజు మోడీ గారు వ్యవహరించినటువంటి తీరు, పాకిస్తాన్ కాళ్ళబేరానికి రాగానే మనం ఎందుకు అగ్రీ చేశాం, నిజానికి పాకిస్తాన్ మన్ని ఎదుర్కొనే శక్తి లేదు అని మనకు తెలుసు. కానీ అయినా పిచ్చోడి చేతిలో రాయి పాకిస్తాన్ది, వాడు బాంబులు వేస్తాడు, మనమే గెలుస్తాం. కానీ గెలిచినా సరే మనం నష్టపోతాం, మన ప్రాణాలు పోతాయి, మనం ఇబ్బంది పడతాం. ఎలా చూసారుగా, అమెరికా ఇబ్బంది పడుతుందిగా, అమెరికా నష్టపోతుందిగా, రోజుకి 8-9 వేల కోట్లు ఖర్చు పెడుతుందంట యుద్ధం కోసం. ఇజ్రాయెల్ కూడా అంతే. ఆ రెండు దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళ సైన్యం కూడా ఇబ్బంది పడుతుందిగా, వాళ్ళ వల్ల గల్ఫ్ ఇబ్బంది పడుతుందిగా, మొత్తంగా ప్రపంచమే అసలు ఇబ్బంది పడుతుందిగా. సో అంటే యుద్ధానికి ఒక క్లోజింగ్ పాయింట్ లేకుండా యుద్ధం స్టార్ట్ అయింది, ఒక అంచనా లేకుండా యుద్ధం స్టార్ట్ అయింది, ఒక పరిమితమైనటువంటి లక్ష్యం లేకుండా యుద్ధం స్టార్ట్ అయింది. సరే, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.